చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మా సోదరుడు మాట్లాడా, ఆవేదన చెందాడా, ఆక్రోశం పొందాడా, ఏటో నాకు అర్థం కాలేదు. ఏంటో గడగడ పాట చెప్పినట్టు అప్పచెప్పేశాడు మా సోదరుడు వెంకటరెడ్డి. 175/175 60% ఓటింగ్ పెరిగింది అంటే వచ్చింది. 80% పైన సంతృప్తి ఉంది. 99.5% మేనిఫెస్టో అమలు చేసిన వాళ్ళు. ఇంత ఆవేదన, ఇంత ఆక్రందన, ఇంత ఆక్రోశం అసలు ఎక్కడో ఏదో తేడా పడతాం. ఆ తేడా ఏంటనేది ఆ వాళ్ళకి కూడా అర్థమైంది. ఇక ఓట్లు పర్సంటేజీ ఏదో చెప్తాడు, జనసేనకి ఏమీ లేదంటాడు. లేని జనసేన గురించి ఏమో ఒక వీరావేశ పడిపోతుంటారు వీళ్ళ నాయకులు. చిన్నపిల్లల సభకు కూడా వెళ్ళి మాట్లాడటం మాట్లాడతారు. ఇక వ్యక్తిత్వాల గురించి మా సోదరు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వంచాడు. ముందు మీ అధినాయకులు చెప్పండి, వ్యక్తిత్వం అంటే ఎట్లా ఉండాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎటువంటి భాష, ఎటువంటి సంస్కృతిలో ఉండాలి అని. ఎందుకంటే చిన్నపిల్లల సభకి వెళ్ళేమో పెళ్ళిళ్ళ గురించి, పోలీసుల సభకి వెళ్ళి లకార భాష మాట్లాడి ఇవి కాదు చేయాల్సింది. ఎన్నికలు 3 నెలలు 4 నెలలు లోపు వచ్చేసింది. ఇప్పటికి కూడా మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేని దుస్థితి, దౌర్భాగ్య పరిస్థితిలో మీరున్నారు. మీ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారంటే ఆఫ్టర్ ఆల్ మా పార్టీలో గుమ్మస్తాగా ఉండేవాళ్ళు, జీతాలు పనిచేసేవాళ్ళు బయటకు వస్తే వాళ్ళని మీ పిచ్చ ఛానల్లో ఏ రకంగా ప్రొజెక్ట్ చేసి అబ్బో అసలు గొప్ప గొప్ప నాయకులు జనసేన నుంచి వెళ్ళిపోతున్నారని ఒక వెధవ సోది ఎవరు పెట్టారు? ఒక వెధవ సోదిని ఎవరు పెట్టారు? మీ దాంట్లో నుంచి ఎమ్మెల్యేలు పోతున్నా, ఎంపీలు పోతున్నా ఏం ఊడదంటున్నారు. మరి ఊడనప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఎందుకు తెరుచుకున్నాయి? అది మరి ఏంటో మరి దానికి లాజిక్ అర్థం కావట్లేదు. ఒకప్పుడు ఎమ్మెల్యేలకి ఎంపీలకు కూడా తెరుచుకున్న తాడేపల్లి ప్యాలెస్ ఒక వెధవ కోసం తెరుచుకున్నాయి. బూత్ సినిమాలు తీసే వెధవ కోసం తెరుచుకున్నాయి 40 నిమిషాల పాటు. ఈ మరి వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళ సంస్కృతి ఏంటో, అతను ఎవడో పీకే మీద ఇప్పుడు వీడు చాలా అక్కసి వాళ్ళు కత్తుతున్నారు. మరి ఒకప్పుడు వాడి వల్లే గెలిచామని మీరు చెప్పుకున్నారు, మీ అధినేత చెప్పుకున్నాడు. తీసుకెళ్లి మీ క్యాడర్ అందరికీ పరిచయం చేశాడు వాళ్ళ టీంని. అవన్నీ అప్పుల్లో వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి మన దగ్గర ఉంటే పాతివ్రత్యం, బయట దగ్గరికి వెళ్తే వ్యభిచారం అనే మాటలు